హాయ్ గైస్, స్టార్క్పై మాకు అలాంటి భయమేమీ లేదంటూ కాన్ఫిడెంట్గా చెప్తున్న గౌతమ్ గంభీర్. అయితే గంభీర్ ఇలా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది స్టార్క్ బౌలింగ్ ఇష్టపడతారో ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 8 సీజన్ల పాటు ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉన్న మిచెల్ స్టార్క్ 2024 సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యారు. గత డిసెంబర్లో దుబాయ్లో జరిగిన వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ఈ ఆసీస్ ప్లేయర్ని 24.75 కోట్ల భారీ ధర కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పలికిన ప్లేయర్గా చరిత్ర సృష్టించారు. ఒక బౌలర్ కోసం ఎంత మొత్తం వెచ్చించడంతో స్టార్క్ తన ధరకు న్యాయం చేయగలడా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. కేకేఆర్ మెంటర్గా ఉంటున్న గంభీర్ మాత్రం స్టార్క్పై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఆసీస్ బౌలర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. స్టార్క్ కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా అతనిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అతను మా జట్టుకు కీ ప్లేయర్గా మారుతారు. అతను అంతర్జాతీయ క్రికెట్లో ఎలాంటి ప్రదర్శన చేశాడో కేకేఆర్ తరఫున కూడా అదే రిపీట్ చేస్తాడని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. స్టార్క్ ఐపీఎల్లో ఇప్పటివరకు 27 మ్యాచ్ల్లో 34 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2018లో నైట్ రైడర్స్ వేలం చివరిసారిగా తీసుకుంది. అయితే గాయం కారణంగా టోర్నీ నుంచి దూరమయ్యారు. ఈసారి ఫేస్ బౌలర్పై కేకేఆర్ భారీ ఆశలు పెట్టుకుంది. 10 యార్కర్లు వేయడంలో దిట్ట. కోల్కతా 9 మ్యాచ్ను మార్చి 23న సన్ రైజర్స్తో తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరగనుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.